నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలు త్వరలో రాబోతున్నాయి. అయితే తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి భారీ గిఫ్ట్ ఇవ్వనున్నారా అంటే అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ బాగానే ఆశపడింది. అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకోని రీతిలో అధికారం వచ్చింది. బాగా అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో చూపినంత దూకుడు పార్లమెంట్ ఎన్నికల్లో చూపలేదన్న ప్రచారం, అలాగే ఒక ఫీలింగ్ కూడా స్పష్టంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ కనుక చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ వైపే ఓటర్లు మొగ్గారా అన్న ఫీలింగ్ అయితే ఓటర్ల నుంచి వ్యక్తమవుతుంది. చాలా సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. అంటే గ్రౌండ్ లెవెల్లో కనుక చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. దేనికంటే ఒక దశలో ఎంఐఎం పార్టీ అంటే భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం పార్టీ చాలా అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుందన్న ఒక ప్రచారం అయితే ఎప్పుడూ ఉంటుంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు హైదరాబాద్లో అంతా ఒక వన్ సైడ్గా పిలుపు ఇవ్వడం, అంటే ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకు వేయండి ఆయన పిలుపు ఇవ్వడం కూడా మొత్తం హిందూ ఓట్లు పోలరైజేషన్ అయ్యినాయి అని ఫలితాలు అంటే త్వరలో రాబోయే ఫలితాలు అవి అద్దం పడతాయన్న ప్రచారం అయితే జరుగుతుంది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా కనుమరుగయ్యే దశలో వెళ్ళడంతో బీఆర్ఎస్కు చెందిన ఓటర్లంతా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గడంతో రేపటి ఫలితాల్లో దాదాపుగా 9 స్థానాల్లో ఎంపీ స్థానాలు తెలంగాణలో గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ 7 స్థానాలకే పరిమితం అయ్యే అవకాశాలు అయితే మనకు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ కనుక మనం చూసినట్లయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ ఫైట్ ఉంది. అక్కడ బీజేపీకి టైట్ ఫైట్ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీకే ఎడ్జ్ ఉందని మనం చెప్పవచ్చు. మంత్రి సీతక్క చాలా బాగా వర్క్ చేశారు, అక్కడ చాలా కష్టపడ్డారు. ఎలాగైనా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆమె చాలా కష్టం చేశారు. అయితే పోల్ మేనేజ్మెంట్ కూడా బాగానే పనిచేశారు. అయితే బీజేపీకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే అక్కడ భైన్సా ఉంది, ఆదిలాబాద్ ఉంది, అక్కడ హిందుత్వ ఓట్ బ్యాంక్ ఉంది. దాంతోపాటు 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండటంతో భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చింది. ఈజీగా అక్కడ బీజేపీకి సంబంధించి పోటీ ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నట్టు మనకు తెలుస్తుంది. అలాగే నిజామాబాద్ మనం చూసుకున్నట్లయితే బీజేపీకే ఎడ్జ్ అనిపిస్తుంది. హిందుత్వ ఎజెండా బాగా పనిచేసింది. మోడీ వేవ్ కూడా అరవింద్కు బాగా కలిసి వచ్చిందనే ప్రచారం అయితే జరుగుతున్నాయి. ఆయన ఇమేజ్, అరవింద్ యొక్క ఇమేజ్, ఆయన మాట తీరు, ఆయన డైలాగులు కూడా పంచ్ డైలాగులు కూడా ఓటర్లలో బాగా వెళ్ళిపోయినాయి. దాంతోపాటు 2 స్థానాల్లో వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండటం కూడా అరవింద్కు బాగా కలిసి వచ్చింది. పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అక్కడ పోటీ ఉన్నప్పటికీ బీజేపీకే ఎడ్జ్ ఉంది. అక్కడ అరవింద్ ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టు ఓటర్ యొక్క ప్రతిస్పందనను బట్టి ఒక క్లారిటీ వస్తుంది. ఇక కరీంనగర్ కనుక చూసినట్లయితే కరీంనగర్లో కూడా బీజేపీకి ఎడ్జ్ ఉంది. బండి చాలా కసితో పనిచేశారు, ఎలాగైనా గెలవాలి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూడటంతో ఆయన ముస్లిం ఓట్లు కూడా తనకు అనుకూలంగా మలుచుకున్నారన్న ప్రచారం అయితే అక్కడ జరుగుతుంది. సొంత ఇమేజ్ అలాగే మైనార్టీ ఓట్లు కూడా బండికి పడ్డాయన్న ప్రచారం అయితే ఉంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇక్కడ పోటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థి కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా చేతులు ఎత్తేశారు కాబట్టి అక్కడ ఈజీగా బండి గెలిచే అవకాశం ఉన్నట్టు ఓటర్ల స్పందనను బట్టి అర్థమవుతుంది. ఇక పెద్దపల్లి గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ 7 మొత్తం కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నారు. శ్రీధర్ బాబు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, ఇన్ఛార్జ్గా ఉన్నారు. గెలిచే సీటు అయితే బీజేపీ అక్కడ వీక్గా ఉంది, అయితే బాగా పుంజుకుంది. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయలేదు, ప్రచారం కూడా సరిగా లేదు అనే అంశాలు బయటకు వస్తున్నాయి. దీంతో బీజేపీ ఇక్కడ బాగా బలపడింది. బీజేపీ చాలా గట్టి పోటీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్కే ఎడ్జ్ ఉందని అక్కడ చెప్పవచ్చు మనం. అలాగే వరంగల్ కనుక మనం చూసుకున్నట్లయితే వరంగల్లో మందకృష్ణ మాదిగ ప్రభావం బాగా పనిచేసింది. అక్కడ
కాంగ్రెస్ ఏమో మాదిగల్ని పట్టించుకోలేదన్న ప్రచారం అయితే ఆయన బాగా చేశారు. ఆ ఫీలింగ్ కూడా ఆ రిజర్వేషన్ సీట్ కాబట్టి అది ప్రచారం బాగా వెళ్ళింది. బీజేపీ బలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే అక్కడున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు కనుక మనం చూసుకున్నట్లయితే బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. అది కూడా బీజేపీ అభ్యర్థికి బాగా కలిసి వచ్చింది. అయితే బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి బలమైన నేత. ఈ పోటీ అయితే కాంగ్రెస్ నుంచి ఉంది. కడియం శ్రీహరి వాళ్ళ కూతురు ఉన్నారు కాబట్టి అయితే ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ బీజేపీ అభ్యర్థికే ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయని అక్కడ ఓటర్లు చెప్తున్నారు, ఓటింగ్ తీరును బట్టి కనుక చూసినట్లయితే. అలాగే మనం భువనగిరి చూసినట్లయితే భువనగిరిలో ప్రచారం బాగా జరిగింది. బీజేపీ చాలా ఈజీగా గెలిచే సీట్ ఇది అని. అయితే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా జోక్యం చేసుకోవడంతో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. బీజేపీ అక్కడ పోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. దీన్ని అక్కడ మనం చూడవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి ఒక ప్రచార సభలో మాట్లాడుతూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం అభ్యర్థి, ఎవరైనా సీఎం నా తర్వాత ఇంకా అయ్యే అభ్యర్థి ఉన్నారంటే ఈయన అన్నట్టు పేరు ప్రస్తావించడంతో కూడా అక్కడ ఓటర్లలో చైతన్యం వచ్చింది బాగానే. అంటే తమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉందన్న ఫీలింగ్ కూడా చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడంతో అక్కడ సీన్ అంతా మారిపోయి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా భువనగిరి సీటు కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉందని మనం చెప్పవచ్చు. నల్గొండ అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. బీజేపీ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ నల్గొండలో ఈజీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక మనం చేవెళ్ల గురించి మాట్లాడుకుంటే చేవెళ్లలో బీజేపీ అంటే మొత్తం తెలంగాణలో ఉన్న పార్లమెంట్ పోటీ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మెజార్టీ బీజేపీకి వచ్చే సీట్ ఏదైనా ఉంది అంటే అది చేవెళ్ళగా మనం చెప్పుకోవచ్చు. దేనికి అంటే కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన యాక్టివిస్టు, బాగా పబ్లిక్తో కలిసి పనిచేస్తున్నారు. చాలా సీరియస్గానే ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు. అయితే ఇక్కడ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీయే సపోర్ట్ చేయలేదు, అంటే ఈయన బీఆర్ఎస్ నుంచి వచ్చారు కాబట్టి అన్న ప్రచారం అయితే ఉంది. రంజిత్ రెడ్డికి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ అంటే సొంత పార్టీ నుంచి, అంటే ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వచ్చి పోటీ చేశారు కాబట్టి కాంగ్రెస్ ఇవ్వాల్సినంత సపోర్ట్ ఇవ్వలేదనేది గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్న అంశం. కాబట్టి బీఆర్ఎస్ ఎఫెక్ట్ అంతగా లేదు చేవెళ్లలో. కాబట్టి ఇక్కడ బీజేపీ చాలా ఈజీగా, అది కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మెదక్ గురించి మనం మాట్లాడుకుంటే మెదక్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంది. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రాంతం ఇది. బీఆర్ఎస్కు సంబంధించిన ఓటర్లు కరడు కట్టిన అంటే బీఆర్ఎస్ వీరాభిమానులు ఇక్కడ ఉంటారు. అందుకే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాత్రం డమ్మీ అభ్యర్థినే. పోటీ ప్రధానంగా బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య జరిగింది. అయితే పోటీ ఇక్కడ 6 ఎమ్మెల్యేలు ఉన్న పోల్ మేనేజ్మెంట్ చేసిన ఫలితం అంటే రఘునందన్ రావు ప్రసంగాలు, ఆయన ఇమేజ్, ఆయన మాట తీరు కూడా బాగానే ఆ ప్రజల్లోకి వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్కి సంబంధించిన 6 ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ కూడా సరిగా చేసుకోలేకపోయారు. అంటే కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది, అక్కడ బీఆర్ఎస్ సరిగా ప్రచారం కానీ పోల్ మేనేజ్మెంట్ కూడా చేసుకోలేకపోయింది. బీజేపీ చాలా ఈజీగా గెలిచే అవకాశం ఉందన్నది అర్థమవుతుంది అక్కడ గ్రౌండ్ లెవెల్ కనుక మనం చూసుకున్నట్లయితే. మల్కాజ్గిరి గురించి మాట్లాడుకుంటే ఈటెలకు అంటే ఎన్నికలకు ముందే ఒక టాక్ వచ్చేసింది బీజేపీకి ఇది 1 సైడ్ సీటు అని. దేనికంటే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నాన్ లోకల్గా ఉన్నారు. అలాగే ఈటెల కూడా చాలా సీరియస్గా ఎలాగైనా ఈ సీట్ను కైవసం చేసుకోవాలని ట్రై చేశారు, బాగా కష్టపడ్డారు. ఈ ప్రాంతంలో నార్త్ ఇండియాకి సంబంధించిన ఓటర్లు కూడా ఎక్కువగా ఉండటం, అది ఆయన కలిసి వచ్చే అంశం కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన కోడలు కూడా బాగా యాక్టివ్గా తిరిగారు. అయితే ఇక్కడ పోటీ అయితే ప్రధానంగా బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఉంది. కాంగ్రెస్ క్యాండిడేట్ వీక్గా ఉండడం, వాళ్ళు అంతగా డబ్బు ఖర్చు పెట్టకపోవడం కూడా ఈటెల రాజేందర్కు బాగా కలిసి వచ్చింది. చాలా ఈజీగా గెలిచే సీటు భారతీయ జనతా పార్టీ అని మనం చెప్పుకోవచ్చు. ఇక నాగర్ కర్నూల్ గురించి మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్కు చాలా ఈజీ అనుకున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే పోల్ మేనేజ్మెంట్ చేయడంలో, ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ బాగా వీక్ అయిందన్న ప్రచారం అయితే అసలు ఎక్కడ సోదిలో కూడా లేదని చెప్పుకున్నారు. అంటే ఇక్కడ
అభ్యర్థి ఏమో మాలాభ్యర్థి, ఓటర్లేమో మాదిగ ఓట్లు ఇక్కడ చాలా కీలకం. అంటే వర్గాల పరంగా, కులాల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే. అయితే మాదిగ ఓట్లంతా బీజేపీకి మళ్ళాయి అనేది స్పష్టం. అంటే మోడీతో మందకృష్ణ మాదిగ చాలా క్లోజ్గా ఉండటం, వాళ్ళ వర్గీకరణకు సంబంధించి హామీలు ఇవ్వటం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే భరత్ యువకుడు, ఆయన మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. వీళ్ళ తండ్రి కూడా గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేశారు, తర్వాత ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. అవన్నీ ఈయనకు కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. 2019లో కనుక మనం చూసినట్లయితే బీఆర్ఎస్ నుంచి రాములు, అంటే ఈ భరత్ వాళ్ళ ఫాదర్ రాములు దాదాపుగా 2 లక్షల మెజార్టీతో ఆయన గెలిచారు. కాబట్టి ఈ అంశాలన్నీ భరత్కు కలిసి వస్తాయి. కాబట్టి నాగర్ కర్నూల్లో ఈజీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడానికి అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక మహబూబ్ నగర్ గురించి మనం మాట్లాడుకుంటే ఫైట్ అయితే టఫ్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య ఈ పోటీ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన జిల్లా కాబట్టి మరెక్కడ కూడా ఇన్ని ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనలేదు. దాదాపుగా 8 సభల్లో పాల్గొని ఇక్కడ అంటే మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఆయన చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే డీకే అరుణ ఆమె మహిళ కాబట్టి ఇక్కడ గెలిస్తే తాను కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆమె చాలా రోజుల నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎలాగైనా అంటే ఇక్కడ గెలిచి మంత్రి అవ్వాలన్న అంశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాయశక్తులా కృషి చేశారు. అయితే పోటీ అయితే ఇద్దరి మధ్య, కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్నప్పటికీ ఎడ్జ్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కొంత కనిపిస్తుంది. ఖమ్మం పార్లమెంట్ గురించి మనం చెప్పుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. బీజేపీ కూడా ఇక్కడ సెకండ్ ప్లేస్కి ఎదిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ ఖమ్మంలో కమ్యూనిస్టుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ట్రైబల్ ఏరియాలో భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుంది. అయితే ఇక్కడ గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా సునాయాసంగా అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ అయితే బీఆర్ఎస్ని కూడా తొక్కేసి సెకండ్ ప్లేస్లోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు ఖమ్మంలో కనిపిస్తుంది. ఇక మహబూబాబాద్ కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకు ఎడ్జ్ స్పష్టంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే ఇక్కడ ఏమైందంటే బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు, అది ఆ స్థానం ఈజీగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆధిపత్య పోరుతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది చాలా సునాయాసంగా అయ్యిందని మనం చెప్పుకోవచ్చు. ఇక జహీరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. అయితే ఈ టఫ్ ఫైట్లో బీజేపీకి ఎడ్జ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. బీజేపీ పోల్ మేనేజ్మెంట్ చాలా గట్టిగా చేసింది, అలాగే ప్రచారం కూడా చేసింది. ఇక్కడ ఈ ప్రాంతంలో మహారాష్ట్ర బార్డర్లో ఉంది కాబట్టి నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు అంటే బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్లు కూడా ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ ఆధిపత్యమే కలిసి రావడం, క్యాండిడేట్ కూడా ఆర్థికంగా చాలా బలవంతుడు కాబట్టి డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టారు. అవన్నీ బీజేపీకి కలిసి వచ్చే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆయన గతంలో కూడా బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు కాబట్టి ఈసారి బీజేపీలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టే అవకాశం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక సికింద్రాబాద్ గురించి మనం మాట్లాడుకుంటే సికింద్రాబాద్లో బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య గట్టి పోరే ఉంది. ఇక్కడైతే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ముస్లింలకు సంబంధించిన 6 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. నాంపల్లి ఇందులోనే ఉంది, అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ ఓటర్ల ప్రభావం, మైనార్టీ ఓటర్ల ప్రభావం ఉంటుంది. మోడీ మీద కొంత బాగానే వ్యతిరేకత ఉండటం వల్ల ఈ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం మొత్తం తెలంగాణలో ఉన్న పోలింగ్ ప్యాటర్న్పై పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎంఐఎం పార్టీ ఓపెన్గా ఒక పిలుపు ఇవ్వడంతో సికింద్రాబాద్లో మైనార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్కు పార్టీకి వేయమని ఆ పిలుపు ఇవ్వడంతో దాని ఎఫెక్ట్ టోటల్ తెలంగాణపై పడి బీఆర్ఎస్కు సంబంధించిన ఓటర్లు కూడా బీజేపీ వైపుకు మళ్ళారన్న అంశం కూడా చాలామంది విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అదే జరిగి ఉంటే రేపు వచ్చే ఫలితాల్లో దాదాపుగా భారతీయ జనతా పార్టీ 9 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ 7 స్థానాలతో, ఎంఐఎం 1 స్థానంతో గెలుచుకునే అవకాశాలు మనకు తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఈ రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది.